Namaste. Welcome to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దామా? ఓకేనండి. ఓకే, సో శ్రీలక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. జనరల్ గా మనము కోఫ్తా కర్రీస్ అన్ని కూడా వెజిటబుల్స్ తోనే చేసుకుంటూ ఉంటాం కదా, అంటే బంగాళదుంపలు ఆర్ కాలీఫ్లవర్ ఇట్లాగా. అవునండి. ఆకుకూరతో కోఫ్తాలు చేసుకుని కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఏదైనా ఆకుకూరతో కోఫ్తా కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో ఆకుకూరతో అంటే కొంచెం హెల్దీగా, అంటే కొంచెం పాలకూర మనకు ఐరన్ అది కూడా చాలా బాగుంటుంది కదా. అవును. సో ఆ పాలకూర కాంబినేషన్ లో చేద్దామండి. పాలక్ కోఫ్తా కర్రీ. ఎస్. ఓకే ఓకే, మరి పాలక్ కోఫ్తా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ పాలకూర అంటే మనం పచ్చిగా తీసుకుంటే కొంచెం వాటరీగా అయిపోతుంది డీప్ ఫ్రై చేసినా కానీ. సో తినేప్పుడు కూడా కొంచెం పచ్చిగా తగ్గుతుంది కాబట్టి కొంచెం మనం దాన్ని ఫ్రై చేసుకుందాం. సో ఇలాగా ఆయిల్ కూడా వేడి పెట్టేస్తారా? సో కోఫ్తా మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లో జీలకర్ర, ఓకే, పచ్చిమిరపకాయలు, అంటే కోఫ్తా కూడా కొంచెం ఘాటు ఉంటే బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత పాలకూర పేస్ట్ అండి, కొంచెం సన్నగా తరుక్కుంటే బాగుంటుంది మనకు. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇక్కడ బంగాళదుంప నేను మెదిపేసి పెట్టేశానండి, ఉడికించింది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. దీంట్లో పాలకూర, సో ఎలాగో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి పాలకూర ఒకటి కొద్దిగా వేయించుకుంటే సరిపోద్ది. బంగాళదుంప ఉడికించేసుకున్నది వేయించుకోక్కర్లేదు, ఇంకా అక్కర్లేదండి. సో కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే బైండింగ్ ఇక్కడ శనగపిండి యూజ్ చేస్తున్నాండి, లేదా మైదానా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో వీటిని మనం ఇలా కోఫ్తాల్లా చేసుకోవచ్చు, లేదా కట్లెట్స్ కావాలన్నా సో సేమ్ ఇదే మిశ్రమంతో. సో అప్పుడు మనం ఈ పిండి యాడ్ చేసుకోకుండా కట్లెట్స్ చేసుకుంటే డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. సో శనగపిండి లేకుండా డైరెక్ట్ బంగాళదుంప బేస్ తో చేసేసుకోవచ్చు. ఎందుకంటే పాన్ ఫ్రై కాబట్టి మనకు బైండింగ్ ఏజెంట్ ఏం అక్కర్లేదు. ఓకే ఓకే, సో అది రెడీయా రాజు గారు? సో ఇది రెడీ అండి. సో చిన్న ప్లేట్ ఇస్తారా? సో కొంచెం కొంచెం తీసుకొని కావాల్సి కొంచెం పొడి పిండి మనం అద్దేసుకుంటే చేతికి అతుక్కోకుండా ఉంటుంది, వండు బాగా వస్తుంది. ఎస్ అండి. సో ఇంకా కోఫ్తాల్ సైజ్ అనేది చక్కగా మన చాయిస్. సో ఏదేమైనా మీడియం ఉంటే బాగుంటుంది. ఒకటి వేసి మనం ఫ్రై చేసుకొని చూద్దామండి. ఓకే, టెస్టింగ్. అంటే కోఫ్తాలు అప్పుడప్పుడు మనం నూనెలో వేసినప్పుడు ఇలా ఇలా విడిపోతూ ఉంటాయి. సో కాబట్టి అన్ని చేసుకుని ఒకసారి వేస్తే మనకు పిండి అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి జస్ట్ టెస్టింగ్ కి వేశారు ఒక కోఫ్తా రాజు గారు. మెయిన్ బైండింగ్ అనేది కొంచెం అటు ఇటుగా చూసుకోవాలి. అటు ఇటు అయినప్పుడు మనకు ఆ ప్రాబ్లం విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనకి కోఫ్తా బానే ఉంది రాజు గారు. ఓకే, సో కోఫ్తాస్ అన్ని రెడీ అయిపోయాయి, ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటాం. సో కోఫ్తాలు ఎప్పుడైనా మనం కొంచెం స్లో ఫైర్ లోనే చేసుకుంటే మనకు లోపల వరకు బాగా ఫ్రై అవుతుందండి. ఓకే, సో ఇటువైపు మనం గ్రేవీ చేసేసుకుందాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొద్దిగా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి.
మనం ఫస్ట్ వేసిన కోఫ్తా అయిపోయింది. తీసేసుకోవచ్చు. ఇవి బాగున్నాయి, ఇలా ఉట్టి కూడా తినేయొచ్చేమో కదా. తినేయచ్చండి, స్నాక్స్ లో చాలా బాగుంటాయి. ఏవైనా స్నాక్స్ కూడా మనకి రకరకాల టేస్ట్లు అనేవి మనం మార్చుకుంటూ ఉంటే బాగుంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా ఆకుకూరలతో కూరగాయలతో కొన్నిసార్లు ఏమైనా పప్పులు స్ప్రౌట్స్ ఇలాంటి వాటితో కూడా ఇలా చేసుకోవచ్చు. ఆలోచిస్తే ఐడియాస్ వస్తాయి, బోల్డ్ వస్తాయి, కాకపోతే ఆలోచించే టైమే ఉండదు. నెక్స్ట్ గ్రేవీకి సరిపడా ఉప్పు. ఓకే. అలాగే ఎంటీఆర్ మసాలా వారి కారం అండి. ఓకే. సో ఇంకా వీటికి గ్రేవీ అనేది ప్లెయిన్ గా చేసుకుంటే బాగుంటుందా రాజు గారు? కొంచెం జీడిపప్పు పేస్ట్ యాడ్ చేస్తున్నాను లైట్ గా. ఓకే. కొద్దిగా పసుపు, సో టమాటో పేస్ట్ అండి. ఓకే. సో ఇలా ప్లెయిన్ గా తీసుకున్నా మనకు బాగుంటుంది. ఓన్లీ టమాటో పేస్ట్ యాడ్ చేసి ఈ కోఫ్తాలు యాడ్ చేసినా చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది. సో దీంట్లో జీడిపప్పు పేస్ట్ అండి. ఓకే. ఈ కోఫ్తాస్ అయిపోయాయా? తీసేసుకోవచ్చండి, కలర్ బాగా వచ్చాయి. ఓకే. సో ఆల్మోస్ట్ గ్రేవీ కూడా అయిపోవచ్చింది. కొంచెం ఈ జీడిపప్పు పేస్ట్ కొంచెం మనకు వేగితే సో రెడీ అండి. కొంచెం మసాలా పొడులు ఉన్నాయి, సో అవి యాడ్ చేసేసుకుని. ఓకే. సో ఇది ఈజీగా మూవ్ అవుతుంది కదా. సో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? సో టమాటో బేస్ ఉంది కాబట్టి ఇది చక్కగా దేనికైనా కూడా బాగుంటుందేమో కదా. రోటీస్తో తినేప్పుడు కొంచెం ఆ కోఫ్తాలు మధ్య మధ్యలో నంచుకొని తినొచ్చు. మనం రైస్తో తీసుకున్న సైడ్గా బాగుంటాయి అవి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో కోఫ్తాలు మనకు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం ముందుగా ఎప్పుడైనా అంటే కొంచెం ఇలా డిస్ప్లే చేసుకునేప్పుడు ముందు గ్రేవీ వేసుకుని ఆ పైనుంచి మనం కోఫ్తాలు వేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. పాలక్ కోఫ్తా కర్రీ రెడీ అండి. నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి వేడివేడిగా పాలక్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన పాలకూర వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన పాలకూర మిశ్రమం, ఉప్పు, శనగపిండి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ కోఫ్తా కర్రీ రెడీ.